హాయ్, వెల్కమ్ టు అక్షరగలం టీవీ. నా పేరు వెంకట్. ఇప్పుడు మన తెలంగాణ ఇదిలో వినపడుతున్న ఇది ఏంటి అనేది కవిత అరెస్ట్. ఎందుకు అరెస్టు, ఏమిటి అనేది గత ఏడాది ఎంత రచ్చ జరిగిందనేది మనం చూసాం. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో ఏ విషయాన్నైనా రాజకీయం చేయటం అనేది మనం చూస్తూ ఉన్నాం ఎలక్షన్స్ సమయాల్లో. గత ఏడాది ఆల్మోస్ట్ అది కేసు ఢిల్లీ లిక్కర్ కుంభకోణం విషయంలో ఆమె ఒక విట్నెస్ అని చెప్పి, ఆమె ప్రమేయం ఉంది, ఇన్వాల్వ్మెంట్ ఉంది పరోక్షంగా అని చెప్పి మరి సిఐడి నోటీసులు ఇవ్వటం, కవిత గారు అటెండ్ అవ్వటం, దానిని ఒక రాజకీయపరమైనటువంటి ఒక డ్రామాగా మార్చేసిన పరిస్థితిని మనం చూసాం. ఇక ఇంకేముంది, రేపో మాపో కవిత గారు అరెస్ట్ అయిపోతారని చెప్పి ఆల్మోస్ట్ అంటే దాని ద్వారా తెలంగాణ సమాజంలో మరి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ పార్టీ అయిపోయింది. ఆయన కుటుంబంలోనే ఆయన సొంత కూతురే మరి ఇట్లా అవినీతి కుంభకోణంలో ఇరుక్కుపోయింది. ఇంత ఇది జరుగుతూ ఉంది. ఉద్యమ పార్టీగా వచ్చినటువంటి బీఆర్ఎస్ అది కుటుంబ పార్టీగా అయిపోయి కేటీఆర్, హరీష్ రావు, అలాగే కవిత, ఇట్లా మొత్తం వాళ్ళ కుటుంబం, సంతోష్ రావు, ఇట్లా వాళ్ళ చుట్టే తిరుగుతుంది. అంతా సంపద అంతా వాళ్లే దోచుకుంటున్నారు. దానికి నిదర్శనం ఈమె ఇన్వాల్వ్మెంట్ అని చెప్పే ప్రయత్నం బీజేపీ రాజకీయ పరంగా చేసినట్లుగా అది ఆ తర్వాత మనకి కనపడింది. నిజంగానే మరి రాజకీయ ఎలక్షన్స్ వచ్చిన సందర్భాల్లో అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు ప్రతిపక్షంలో యాక్టివ్గా ఉన్న వాళ్ళపైన ఆర్థిక పరంగా మరి ఆ పార్టీకి హెల్ప్ అవుతారు అనుకున్న వాళ్ళపైన అనేక రకాల దాడులు, ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ చేపించటం, లేదంటే ఏదన్నా ఎలిగేషన్ ఉంటే కేసులు తెప్పించటం, ఇవంతా కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ముఖ్యంగా బీజేపీ మరి ఈసారి ఎంపీ సీట్ల విషయంలో సాధ్యమైనన్ని ఎక్కువ గెలుచుకోవాలి. ఎందుకంటే సౌత్ ఇండియాలో తెలంగాణ రాష్ట్రంలో మరి గట్టిగా వర్క్ చేస్తే ఇక్కడ అధికారంలోకి ఎప్పటికైనా రావచ్చు అనేటువంటి ఒక వాతావరణం, ఒక నమ్మకం ఇదిలో బీజేపీ ఉన్నట్టుగా మనకి కనబడతా ఉంది. మరి అందులో భాగమే గత ఏడాది కవిత గారిని అరెస్ట్ చేస్తారు అన్నంతగా ఆ వాతావరణం క్రియేట్ చేస్తే చివరికి మరి ఏమి జరిగిందో లోపాయకారికంగా ఏదో జరిగింది. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని కాంగ్రెస్ చేసిన ఒక స్ట్రాంగ్ నెరేటివ్ తెలంగాణ ప్రజల్లోకి వెళ్ళిపోయింది. అది ఎలక్షన్లో కూడా, మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో కూడా మనకి చూడవచ్చు. అంటే బండి సంజయ్ని రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న యాక్టివ్గా ఉండి మరి ఆయన చాలా డైనమిక్గా వెళ్తున్న టైంలో ఆయన సడన్గా అధ్యక్ష పదవి నుంచి తప్పించటం, మరి కవిత గారు అరెస్టు, మరి అంటే కేసు పరంగా మంచి చెడులు ఏంటనేది పరిష్కరించి ఒకవేళ ఆమె యొక్క పాత్ర, ఆమె ఇది అంత నిరూపణ అయితే సాక్ష్యాధారాలతో సహా అప్పుడు శిక్ష పడుతుంది, అది వేరే విషయం. కానీ దురదృష్టవశాత్తు మరి అంతా రాజకీయమే, ప్రతిదీ రాజకీయం చేసి ఎలక్షన్స్లో లబ్ధి పొందాలి అనేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అది ఏ పార్టీ కూడా మినహాయింపు కాదు. సో ఇప్పుడు బీజేపీకి కవితని అరెస్టు చేయడం అనే ఒక ఇన్సిడెంటు ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది సర్వత్రా ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. మరి అసలు దీని ద్వారా ఈ ఇదినంతా కూడా ఒక పొలిటిసైజ్ చేసి మరి ఎలక్షన్ సమయంలో బెనిఫిట్ పొందుతామని చూసింది బీజేపీ. అసెంబ్లీ ఎన్నికల్లో మరి అరెస్టు చేయకపోవడం వల్ల ఓహో బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అనేటువంటి కాంగ్రెస్ చేసినటువంటి ఆ నెరేటివ్ని ప్రజలు నమ్మారు. తత్ఫలితంగా బీజేపీకి మరి డౌన్ఫాల్ కనపడింది. అక్కడ ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా బీజేపీ తేల్చింది అదే. మొత్తం మీద అంటే 7 నుంచి 15, 20 సీట్లు వస్తాయి అని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది బీజేపీ. కానీ 7, 8 సీట్లకు మాత్రమే అసెంబ్లీ సీట్లకి పరిమితం అయ్యింది. సో ఎక్కడ దెబ్బ పడింది అనేది చూసుకుంటే బీజేపీ మరి ఆ కవిత అరెస్ట్ విషయం ఒక ఇది వరకు తీసుకొచ్చి చివరిలో మరి వాళ్ళు విత్డ్రా కావడంతో పార్టీ పరంగా బాగా డ్రాబ్యాక్ అయినటువంటి వాతావరణం. అలాగే బండి సంజయ్కి, కేసీఆర్కి బండి సంజయ్ దూకుడు ఎక్కువ కాబట్టి మరి పైన మరి ములాఖాత్ జరిగింది, వాళ్ళకి అండర్స్టాండింగ్ జరిగింది వాళ్ళిద్దరి మధ్య, మోడీ గారికి
కేసీఆర్కి మధ్య, అదే బీఆర్ఎస్కి బీజేపీకి మధ్య. కాబట్టే ఈ నిర్ణయాలు జరుగుతున్నాయి అని చెప్పి అప్పటి మరి ప్రతిపక్ష పార్టీ అధినేత ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. మరి ఇప్పుడు మరి పార్లమెంట్ ఎలక్షన్స్లో 17 సీట్లు గెలవాలని చెప్పి బీజేపీ అంటుంది. కిషన్ రెడ్డి గారు పదే పదే చెప్తా ఉన్నారు, అంటున్నారు. మరి ఇది సాధ్యమవుతుందా? ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్ అటాక్ స్టార్ట్ చేసింది. బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యనే అన్నారు, 7 సీట్లలో బీఆర్ఎస్ పోటీ చేస్తుంది, 10 సీట్లలో బీజేపీ చేస్తుంది, వీళ్ళిద్దరి మధ్య ములాఖాత్ ఉంది, రెండూ ఒకటే సో అని చెప్పి ఆల్రెడీ ఆరోపణ చేసిన పరిస్థితి కనబడుతూ ఉంది. మరి ఈ టైంలో ఆమె మరి ఆల్రెడీ మొన్న ఈ మధ్య బీఆర్ఎస్తో బీజేపీ ఓపెన్గా అంటే అలయన్స్ ఉంటుందని చెప్పి ఒక వార్త కూడా మనం సోషల్ మీడియాలో చూసాం. మరి ఇంకొక వైపు మరి పొత్తు కుదురుతుంది అనుకున్న నేపథ్యం కనబడుతుంటే నిజంగా చూస్తే బీజేపీకి బీఆర్ఎస్ అవసరం ఉందా అని చూస్తే ఆ అవసరం లేదనే మనకు కనపడతా ఉంది. ఎందుకంటే రాజకీయంలో ఎప్పుడు కూడా పరస్పర ప్రయోజనాలే ఉంటాయి. నాకేంటి బెనిఫిట్ మీతో రావడం వల్ల, మీకు హెల్ప్ చేయడం వల్ల మాకేంటి బెనిఫిట్ అనేదే ఉంటుంది ఎలక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడైనా కూడా. మొన్నటికి మొన్న మనం చూసాం, మరి 2019లో టీడీపీ అక్కడ ఏపీలో ఓడిపోతే జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారికి ఏ విధమైనటువంటి ఇది కొన్ని సందర్భాల్లో అపాయింట్మెంట్లు కూడా మోడీ గారి అపాయింట్మెంట్ కూడా దొరికిన పరిస్థితి లేదు. కానీ మొన్న మరి హోమ్ మినిస్టర్ అమిత్ షా గారితో మీట్ అవ్వటం మనం చూసాం. ఎందుకు అక్కడ ఏపీలో ఈసారి పక్కా అధికార మార్పిడి జరగవచ్చు, మరి ఎంపీ సీట్లు ఖచ్చితంగా టీడీపీ జనసేన కూటమికి ఎక్కువగా రావచ్చు అనే సర్వేలు వినపడుతున్న నేపథ్యంలో జరిగింది. ఆయన కూడా కొత్త మిత్రులు ఈసారి ఎన్డీఏలోకి వస్తారని చెప్పి అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు కలిసిన తర్వాత అమిత్ షా గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. అంటే రాజకీయంలో ఎప్పుడు కూడా ఇట్లనే ఉంటాయి. మరి ఇప్పుడు తెలంగాణ సమాజం బీజేపీకి బీఆర్ఎస్కి రెండూ ఒకటే, వాళ్ళిద్దరి మధ్య ఒప్పందాలు ఉన్నాయి అని నమ్ముతున్న సందర్భం కాబట్టి మరి నిరూపించుకుంటుందా? అరెస్టు చేసి ఏ విధమైన ఒప్పందాలు లేవు, మేము క్లియర్గా ఉన్నాము అని చెప్పి అంటే బీజేపీ తనను తాను ఒక లిట్మస్ టెస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితిని వాళ్ళే క్రియేట్ చేసుకున్నారు. గత ఏడాది కవిత గారి ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి ఢిల్లీలో మరి అక్కడ ఒక బీజేపీ మినిస్టర్ మాట్లాడటం, అది ఇంతెంతయి వడ్డింతయి దాన్ని ఒక రాజకీయపరమైన అంశంగా తీసుకొచ్చి ఇది చేయటం, మొత్తం మీద ఇప్పుడు తెలంగాణ పార్లమెంట్ ఎలక్షన్స్ అంతా కూడా కవిత గారి అరెస్ట్ చుట్టే తిరిగేలాగా వాతావరణం కనపడతా ఉంది. మరి ఇప్పుడు అరెస్టు అని చెప్పి వినపడతా ఉంది. అప్పుడు విట్నెస్గా ఉన్నారు, ఇప్పుడు నిందితురాలంటూ మళ్ళీ ఢిల్లీలోనే అక్కడ బీజేపీ మంత్రి ఇది చేశారు. మరి తెలంగాణ సమాజాన్ని వాళ్ళు బీజేపీ పార్టీ నమ్మించాలి అనే ఇది ముందు నొయ్యి వెనక గొయ్యిలాగా తయారైంది. కాబట్టి వేరే విధంగా ఏది చెప్పినా ప్రజలు నమ్ముతారని చెప్పి అనుకోవడానికి లేదు. ఖచ్చితంగా అరెస్ట్ వరకు తీసుకెళ్ళి సడన్గా లాస్ట్లో డ్రాప్ అవడం, బండి సంజయ్ని అధ్యక్ష పదవిని మార్చడం, మరి అవన్నీ చూస్తే ఖచ్చితంగా అది బలంగా నాటుకుపోయింది. అంటే పబ్లిక్లోకి ఒక నమ్మకం బలంగా వెళ్ళిన తర్వాత దాన్ని బ్రేక్ చేయాలంటే అంత తేలికైన విషయం కాదు, అది ఏ పార్టీకైనా ఎప్పుడైనా కూడా. సో ఇప్పుడు తెలంగాణ ప్రజానికం అంతా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే నమ్మకం చాలా గట్టిగా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్న సందర్భం ప్రజల్లో అయితే ఉంది. మరి దాన్ని బ్రేక్ చేయాలి అనేంత ఇదిగా వెళ్ళాలంటే బీజేపీ మరి రాజకీయ అంశంగా దీన్ని చూస్తుంది. కాబట్టి అరెస్టు చేసి మరి పొలిటికల్గా మరి అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి బెనిఫిట్ అంటే ఎక్కువ సీట్లు గెలవటం అనే దాన్ని గెయిన్ చేస్తారా, లేదంటే అప్పుడు మాత్రమే ఏదో హడావుడి చేసి మళ్ళీ మరి అలా వదిలేస్తారా ఏంటి అనేది చూడాలి. మొత్తం మీద అయితే ఈ కవిత అరెస్టు లిక్కర్ ఇదిలో అనేది ఒక పొలిటికల్ డ్రామాగా తయారైంది. ఇది చాలా దురదృష్టకరమని చెప్పాలి. ఎందుకంటే సిఐడి, ఈడీ, సిబిఐ ఏది అయినా ప్రభుత్వ సంస్థలు అవి ఇండివిజువల్గా పనిచేసి కేసుని చూసుకుంటూ కేసుల పరంగా ఆధారాల పరంగా వెళ్తే అది ఒక రాజ్యాంగపరమైనటువంటి పద్ధతి. అలా కాకుండా మరి ఒక పొలిటికల్ ఇదిలో వాటిని కూడా ఉపయోగిస్తున్న పరిస్థితి మనకి కనపడుతుంది. మొత్తం మీద కవిత సెంట్రిక్గా మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ అటు బీజేపీకి ఇటు బీఆర్ఎస్కి కాంగ్రెస్కి
జరుగుతున్న సందర్భం కనపడుతుంది. ఏం జరుగుతుంది అనేది చూద్దాం. ప్రజల్లో ఉన్న ఒక పర్సెప్షన్ని బ్రేక్ చేయడం అనేది మంచి అయినా చెడైనా అంత తేలికేమీ కాదు. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్.